హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ తిరుపతి ఎళ్ళానండి 23న. సడెన్‌గా ఏం ప్లాన్ లేకుండా వెళ్ళినందుకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. తిరుపతి ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకొని ఎళ్ళండి. ఇన్ కేస్ వెళ్దాం అనుకుని మీకు టికెట్స్ లేకుండా వెళ్ళాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తాను. ఆ టికెట్స్ ఎక్కడెక్కడ అవైలబుల్‌గా ఉంటాయి, దర్శనం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అనేది. మీకు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మీరు కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా దర్శనం కొంచెం ఈజీగా అవుతుంది. టికెట్స్ లేకుండా దర్శనానికి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు. కానీ చాలా ఓపిక ఉండాలండి. పిల్లలతో ఉండే వాళ్ళకైతే కష్టం కదా! ఏంటంటే 48 అవర్స్ పడుతుంది. మాక్సిమం 2 డేస్ పడుతుందండి. లేదు అంతకన్నా తక్కువలో అవ్వాలి అంటే మాక్సిమం 1 డే అయితే కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారు. నేను వెళ్లి చూసిన తర్వాత నాకే దర్శనానికి వచ్చి ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది. 1 డే ఆహ్, నాకు పట్టింది దర్శనం అవ్వడానికి. నేనెప్పుడూ అంతకుముందు ఆన్‌లైన్ టికెట్ తీసుకొని దర్శనానికెళ్ళేదాన్ని. అప్పుడైతే దర్శనం ఈజీగా 2, 3 అవర్స్‌లో అయిపోయేది. కానీ ఈసారి ఎక్కువ టైం పట్టిందనమాట. నేను హైదరాబాద్ నుంచి తిరుపతెళ్ళాను. అంతకుముందు ట్రైన్‌లో వెళ్ళేదాన్ని. ఈసారి బస్‌కి ఎళ్ళాను. ఇక్కడ హైదరాబాద్‌లో 10కి నా బస్సు. 10కి స్టార్ట్ అయ్యాను నైట్. 10కి స్టార్ట్ అయితే నేను తిరుపతెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 10:30 అయ్యింది. తిరుపతి బస్ స్టాండొచ్చి లాస్ట్ స్టాపు. అదే కనుక మీరు ట్రైన్‌కెళ్తే మీరు కరెక్ట్‌గా రైల్వే స్టేషన్ దగ్గర దిగుతారు. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కి 1 కిలోమీటర్ ఉంటుంది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి కొండపైకెళ్ళడానికి బసెస్ కూడా ఉంటాయి. అలాగే ఫ్రీ బసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ మీరిక్కడ దిగితే సో, బస్ స్టాండ్ ఆపోజిట్‌లో మనకి శ్రీనివాస్ భవన్‌లో మనకి టికెట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఎస్ఎస్‌డికి అలాగే దివ్య దర్శనం టోకెన్స్‌కి టికెట్స్ అనేవి ఇస్తారు. కానీ ఇక్కడ టికెట్స్ టైమింగ్ వచ్చి నైట్ 12 నుంచి ఎర్లీ మార్నింగ్ 3 వరకు మాత్రమే మనం వెళ్లి అక్కడ లైన్‌లో నుంచుంటే మనకి టికెట్స్ అనేవి దొరుకుతాయి. లేకపోతే టికెట్స్ అనేవి దొరకడం చాలా కష్టం. సో, చాలామంది జనం ఉంటారు. ఆ టైమింగ్‌లో వెళ్తేనే మీకు టికెట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ కాకుండా మీరు రైల్వే స్టేషన్ దగ్గర దిగినట్టయితే, రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో విష్ణు నివాస్ ఉంటుంది. విష్ణు నివాస్ దగ్గరికెళ్ళి అడిగితే, ఆ భవన్ దగ్గరికెళ్ళినా మీకు ఎస్ఎస్‌డి అండ్ అలాగే దివ్య దర్శన్ టోకెన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ కూడా టైమింగ్స్ వచ్చి నైటే దొరుకుతాయండి. నైట్ 12 నుంచి 3 వరకు ఉంటాయి. మాక్సిమం అందరూ అంటున్నారు 4, 5 వరకు అవైలబుల్‌గా ఉంటాయి. నైట్ 12 నుంచి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి మార్నింగ్ 4 వరకు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. టికెట్స్ అనేవి దొరుకుతాయని చెప్పారు. ఆ టైంలో ఎళ్తేనే మీకు టికెట్స్ అనేవి దొరుకుతాయి మాక్సిమం. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మనకి బసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే రూమ్స్ కూడా ఉంటాయి. మనం వెళ్లి అడిగితే ఇక్కడ విష్ణు నివాసంలో. అప్పుడే ఒక టీటీడీ ఫ్రీ బస్ వచ్చింది. అక్కడి నుంచి నేను శ్రీవారి మెట్లకెళ్దామని చెప్పి నడిచి వెళ్దామని చెప్పి ఎక్కాను. శ్రీవారి మెట్లకైతే బస్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పడుతుంది. ఫస్ట్ మనకి వెళ్ళే దారిలో అలిపిరి వస్తుంది. అలిపిరి మెట్లు ఎక్కి ఎవరైతే ఎళ్ళాలనుకుంటున్నారో అక్కడ దిగొచ్చు. మనకి సెకండ్ వచ్చి అదే జర్నీలో శ్రీవారి మెట్లొస్తాయి. కానీ అదేంటంటే ఓల్డ్ మెట్లనమాట. అవి ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి. అక్కడ కాకుండా మనకి ముందుకెళ్తే తర్వాత లాస్ట్ స్టాప్ వచ్చి శ్రీవారి మెట్ల దగ్గర దించుతారు. అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మనకు పడుతుంది.
ఇక్కడ శ్రీవారి మెట్లు ఎక్కడానికి స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర ఇచ్చి మనకి పైకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కుతారు కదా, వాళ్ళకి ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఫ్రెష్ అప్ అయ్యి మెట్లు ఎక్కడానికి స్టార్ట్ చేయడానికి ఇక్కడ వసతి భవన్ ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ టికెట్స్ అనేవి కూడా ఇస్తారు. 5000 టికెట్స్ అనేవి ఇస్తారు శ్రీవారి మెట్ల దగ్గర. కానీ మనకి ఏంటంటే అది ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఆ టైంలో వెళ్తే మీకు టికెట్స్ అనేవి మ్యాక్సిమం ఇస్తారు. మనకి టికెట్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత వెళ్ళినా మీకు టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. ఇక్కడైతే మనం శ్రీవారి మెట్లకి నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళడానికి నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పట్టింది. ఇక్కడ శ్రీవారి మెట్లు తక్కువే ఉంటాయండి. మనకి మొత్తం మెట్లు వచ్చి 2388 మెట్లు ఉంటాయి. ఒక 2 అవర్స్లో మనం చాలా ఈజీగా ఎక్కచ్చు. మెట్లు ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లగేజ్ ఇస్తాం కదా, ఆ లగేజ్ అనేది మనం పైన కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక సజెషన్ ఏంటంటే, ఇదివరకు చాలా షాప్స్ అయితే ఉండేవి మెట్లు ఎక్కే దారిలో. వాటర్ బాటిల్స్ అవన్నీ అవైలబుల్గా ఉండేవి. కానీ ఇప్పుడైతే అవి ఏమీ అవైలబుల్గా లేవండి. మీరేంటంటే ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయడం మంచిది. ఇక్కడ మనకి మెట్లు ఎక్కడం కంప్లీట్ అయిన తర్వాత రైట్ సైడ్లో పైన లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ తీసుకోవాలంటే మనకు టోకెన్ ఇస్తారు కదా, అది. అలాగే మనకి మెసేజెస్ వస్తాయి మన లగేజ్ రీచ్ అయిన వెంటనే. ఆ మెసేజెస్ వస్తేనే మనకి లగేజ్ అనేది వాళ్ళు ఇస్తారు, మనం ఇచ్చిన లగేజ్. ఇక్కడ ఆపోజిట్లో మనకి లాకర్ రూమ్స్ ఉంటాయి. అక్కడ మనం ఫ్రెష్ అయ్యి తలనీలాలు ఇచ్చి అక్కడ నుంచి మనం దర్శనానికి అనేది వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనంకి అయితే చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఫ్రీ దర్శనంకి అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళాను. అక్కడ నుంచి చాలా దూరం లైన్లో తిప్పాడు. చాలా జర్నీ అయింది. ఆల్మోస్ట్ నేను 3:30కి వెళ్తే లైన్లో నాకు నైట్ 10:30 వరకు నేను లైన్లోనే ఉన్నాను. ఆ లైన్ అంతా మొత్తం తిప్పి 10:30కి ఒక రూమ్లో అయితే కొత్తగా రూమ్స్ అయితే కట్టారు కదా, ఆ రూమ్స్లో మాకు ఇచ్చాడు. నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4:00కి వేరే రూమ్స్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ రూమ్స్లో మళ్ళీ మనకి ఫుడ్ ఫెసిలిటీ అనేది స్టార్ట్ చేశారు. పాలు, అలాగే పులిహోర, చిన్నపిల్లలకి పాలు అవి ఇస్తున్నారు. ఒక రూమ్లోకి ఎలకేట్ చేసిన తర్వాత మమ్మల్ని మార్నింగ్ నుంచి 4 నుంచి 12:30 వరకు రూమ్లోనే ఉన్నాం. ఆఫ్టర్ 12:30కి గేట్స్ ఓపెన్ చేశాడు. 12:30కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి టెంపుల్ దగ్గరికి 2:30 అయింది లైన్లో. 2:30కి దర్శనం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకొని నేను రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాను. నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే ముందే ఆన్లైన్ టికెట్స్ 1 మంత్ ముందు బుక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఫ్రీ దర్శనం చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాగే టికెట్స్ ఒకవేళ బుక్ కాకపోతే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళగలను అనుకుంటేనే ఆ టికెట్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి, మీకు దొరుకుతాయి. లేకపోతే ఫ్రీ దర్శనం చాలా కష్టం అండి స్వామివారిని దర్శనం చేసుకోవడం. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ దర్శనం బాగా జరగాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.